నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సో ఎండాకాలం ఇంకా పూర్తిగా రాకముందే ఆల్రెడీ ఎండలైతే దంచి కొడుతున్నాయి. మార్చ్‌లో గనుక చూసుకున్నట్లయితే ఇంకా ఎండ ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిదో ఈ వీడియోలో చూద్దాము. సో ఎక్కువ ఎండాకాలంలో డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటాం కాబట్టి వాటర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటాం. సో ఫస్ట్ మనకి ఎక్కువ సమ్మర్లో యూజ్ అయ్యే ఫ్రూట్స్ ఏమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వాటర్ మిలాన్లో 92% వాటర్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే చల్లదనాన్ని ఇస్తుంది. సో జీర్ణక్రియకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వాటర్ మిలాన్లో ఏంటంటే విటమిన్స్ కానివ్వండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసరికి కర్బూజా. ఈ కర్బూజా వల్ల కూడా మనకి చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి, హై ప్రోటీన్ ఉంటుంది. ఈ కర్బూజాలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే అండ్ మీరు చూసుకున్నట్లయితే తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది కూడా సమ్మర్లో చాలా మంచి ఫుడ్. సో దీన్ని ఏంటంటే మనం జ్యూస్లా అయినా సరే తీసుకోవచ్చు, అండ్ ఫ్రూట్ లాగా అయినా సరే, సలాడ్లా అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొబ్బరి నీళ్ళ వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే మనకి శక్తిని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి కొబ్బరి నీటిలో. అండ్ ఇదేంటంటే శరీరాన్ని చల్లదనాన్ని ఇస్తుంది, శరీరానికి అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో దీంతోపాటు పెరుగు కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి బాగా యూజ్ అవుతుంది, అలాగే మనకి ఏంటంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అండ్ దీంతోపాటు పుదీనా వల్ల కూడా చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సమ్మర్లో పుదీనా టీ కానివ్వండి, పుదీనా షర్బత్ కానివ్వండి, ఇవి తీసుకుంటే కనుక మనకి శరీరానికి కూల్ అనేది ఇస్తుంది అనమాట, చల్లదనాన్ని ఇస్తుంది. సో ముఖ్యంగా సమ్మర్లో జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు, అలాగే శరీరంలో వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ సమ్మర్లో డైలీ ఏదో ఒక ఫ్రూట్ కానివ్వండి, ఏదో ఒక జ్యూస్ కానివ్వండి, ఈ ఫ్రూట్స్, ఈ 5 రకాల ఫ్రూట్స్ కానివ్వండి, పెరుగు కానివ్వండి, వీటితో కనుక మనము అంటే మజ్జిగ కావచ్చు, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, అలాగే ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తింటే కనుక మనకి శరీరంలో అంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అండ్ మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. డీహైడ్రేషన్ కాకుండా ఈ ఫ్రూట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ అనేవి మనకి సమ్మర్లో స్పెషల్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఇవి తింటే కనుక మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.